చేసింది చిన్న పనైనా గానీ ఐ వాంట్ ఎవ్రీ పర్సన్ హూ వర్క్డ్ ఫర్ మీ టు బి క్రెడిటెడ్. ముందు కింద క్రెడిట్స్‌లో అయితే యాడ్ చేయించేశా. సార్ వాళ్ళేమన్నారు నాతో, "సార్ వీడియోలో అయితే మేము చేయలేం. బికాజ్ వీడియోకి ఆల్రెడీ వ్యూస్ వచ్చేసాయి. సో వీ కాంట్ టేక్ ఇట్ డౌన్ నౌ. డిస్క్రిప్షన్ అయితే మేము ఎడిట్ చేస్తాం. వీడియోలో చేయాలంటే ఇంకా ఇట్ హాస్ టు క్రాస్ దీస్ మెనీ వ్యూస్" అని చెప్పి అన్నారు. ఓకే. ఇంకేం చేయలేమా, కొంచెం ట్రై చేయొచ్చు కదా, పోనీ ఏమన్నా ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేయగలదా, అలా చేయలేమండి సారీ అని అన్నారు. మరి ఎట్లా, లేదు సార్ మేము క్రెడిట్స్ అయితే యాడ్ చేస్తాం కింద, మేము ఎడిట్ చేస్తాం వెంటనే అని చెప్పి అన్నారు. చేసిన తర్వాత నేను వెంటనే తనకు కాల్ చేసి, ఇదిగో ఒకసారి నువ్వు చూసుకో, ఇలా ఇలా ఉందంట, వీళ్ళైతే మార్చారు అని చెప్పేసి నేను చెప్పిన తర్వాత బ్యాక్ దెన్ ఐ వాజ్ యూజింగ్ అన్ ఆండ్రాయిడ్ ఫోన్. అప్పటికి ఐ థింక్ అప్పటిది ఇప్పటికి చాట్ ఉండకపోవచ్చు, బట్ ఆల్ ఆఫ్ దిస్ చాట్ హ్యాస్ హ్యాపెండ్ బిట్వీన్ మీ అండ్ హర్. సో ఇది పంపించిన తర్వాత ఏం అనుకోవద్దు దాన్ని, ఇట్లా ఉంది సిచ్యువేషన్ ఇట్లా, బట్ నేనైతే కింద మార్పించాను అన్న. అయిపోయిన తర్వాత కొద్ది కాలానికి సడన్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కాల్డ్ మీ. ఏంటి ఇలా మాట్లాడుతుంది ఆ అమ్మాయి, ఎవరో నీ గురించి. ఏ అమ్మాయి ఏంటి అన్న. అది తను సింగర్ ఉంది కదా, నువ్వేదో పాట ఇది ఇవ్వలేదంట అని మాట్లాడుతుంది. సరే నేను చూస్తానులే అని చెప్పాను. తర్వాత అది ఎయిర్ అయింది. ఎయిర్ అయిన తర్వాత ఆ రీల్ నేయటం మొదలుపెట్టిన తర్వాత అసలు నాకు అర్థం కాలే. ముందు నేను వెంటనే దామిని కాల్ చేశాను. కాల్ చేసిన తర్వాత దామిని, ఏమైంది దామిని అని అడిగా. ఏం లేదు స్పీకర్ అని అంటుంది. ఏం లేదు కాదు, వై డిడ్ యు టాక్ లైక్ దట్ అని అన్నా. వై డిడ్ యు టాక్ లైక్ దట్ అంటే, అదే అంటే అప్పుడు వాళ్ళు ఆడియో కంపెనీ వాళ్ళు వేయలేదు కదా నా పేరు. డిడ్ యు సే ది ఆడియో కంపెనీస్ నేమ్ అన్న. నో అంటే అట్లా, బట్ డిడ్ యు సే ఇట్ ఈస్ ఆడియో కంపెనీ అని అన్నా. లేదంటే ఎట్లా అని. బట్ డిడ్ యు సే ఇట్ ఈస్ నాట్ ద మ్యూజిక్ డైరెక్టర్ అని అడిగా. అలా కాదు స్పీకర్ అని. కాద్దామని నువ్వు అట్లా మాట్లాడటం వలన ఎట్లా కన్వే అవుతుంది. ఇప్పుడు నువ్వు చెప్పిందే మాట్లాడదాం. లేదు లేదు స్పీకర్ అంటే నేను అట్లా అనుకోలేదు. ఇప్పుడు ఒక రియాలిటీ షోలో బోర్మని ఏడ్చేస్తే వెంటనే అది టీఆర్పీ కంటెంట్. సో టక్ కెమెరాలు తిరిగిపోతే అరే ఇమ్మీడియట్గా దాన్ని క్యాపిటలైజ్ చేస్తారు. ఎనీ టీవీ ఛానల్ ఇస్ లైక్ దట్. సో అలాంటప్పుడు యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఆన్ who you are talking about and why you are talking about. See, you have a proper this thing, నీకు ఇట్లా జరిగింది అని అంటే ఎస్ అందరం ఒప్పుకుంటాం, అవునా ఇట్లా జరిగింది అని. బట్ నువ్వు అడగకుండా నేను నీకు కాల్ చేసి సాంగ్ రిలీజ్ అయిన వెంటనే నేను సాంగ్కి సంబంధించి చూసుకోకుండా నీ క్రెడిట్ ఇవ్వలేదని చెప్పి నేను ఎంతమందిని అడుగుతున్నా, ఆ విషయం నీకు క్లియర్గా తెలుసు. అలాంటిది లేదు లేదు స్పీకర్ నేను అసలు నీ గురించి అస్సలు అనలేదు, యూ డిడ్ సో మచ్, నేను ఎందుకు అలా అంటాను అని అంది. నువ్వు ఎందుకు అలా అంటాడు కాదు, రాజుగారి పెద్ద భార్య మంచిదని అంటే అర్థం ఏంటి కదా. సో ఇప్పుడు నువ్వు ఇట్లా ఎందుకు చేసావు, అది కరెక్ట్ కాదు కదా అని అంటే ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడతానని చెప్పి పెట్టింది.